బోండావుకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే దొంగ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్ మీద దాడి చేయించాడు కాబట్టే భయపడుతున్నాడని ఆరోపించారాయన. సీఎం జగన్ మీద దాడి చేసిన బోండావుమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు. దుర్గారావు తన సొంత మనిషి అని చెప్పిన ఉమా దాడి తాను చేయించినట్టు ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని వెల్లంపల్లి అన్నారు. ఈ ఎన్నికల్లో బోండావుమకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తానని సవాల్ విసిరారు. ఈ నెల 22న విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, ప్రజలు కార్యకర్తలంతా కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందులో తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న మీద రాయడం వేయడం చాలా దారుణం. మన నియోజకవర్గానికి పిలిచి ఆయన మీద ఈ బోండోమ ఇటువంటి పనులు చేయడం తప్పు అనేది ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట చెప్తున్నారు. సిగ్గు సెర ఉండదు బోండోమకి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు హత్యాప్రయత్నం చేస్తావా? ఏమాత్రం సమంజసం నీకు? మానవత్వం లేదు. నీకు పిల్లలు ఉన్నారు కదా, అదే ఘటన నీకు జరిగితే నువ్వేమైపోతావు బోండవమ్మ? వీటన్నిటికీ మూలాలు తప్పకుండా బోండవమ్మ చుట్టే తిరుగుతున్నాయి. అతనే చెప్తున్నాడు, దుర్గారావు అనే వ్యక్తి నా సొంత మనిషి, అన్నా క్యాంటీను తీసేశారు కాబట్టి రాయేశాడు అని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. అతను కూడా దుర్గారావు అనే వ్యక్తి ఆ ఘటన జరిగేప్పుడు నా దగ్గర ఉన్నాడని కూడా చెప్తున్నాడు అతను. ఇంతకంటే